ఇప్పుడు ఎంత దారుణం అంటే ఆ దిశ కేసులో వాడికి ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు, స్ట్రేంజర్ వాడు ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఇది వీళ్ళు 8 ఏళ్ల ప్రేమ. ఇప్పుడు ఎంత దరిద్రంగా అయిపోయిందంటే మన సొసైటీలో ఒక 5 ఏళ్ళు ప్రేమలో ఉండి ఒక కొరియోగ్రాఫరు మాస్టర్ నన్ను 5 ఏళ్ళ నుంచి అత్యాచారం చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు కేసు పెట్టి, అంటే ప్రేమలో ఉన్నాళ్ళు ఇన్నాళ్ళు వాళ్ళు చేసిందంతా అత్యాచారం అనమాట. అదేనా? వీళ్ళు 8 ఏళ్ల ప్రేమలో ఉన్నారు, వాడు అత్యాచారం చేశాడు. అంటే మనం ఇవన్నీ పక్కన పెట్టేస్తాం. మనకి వాడు డబ్బునోడు, వాడు మగాడు, వాడు అప్పర్ క్యాస్ట్ అండ్ వాడు పొలిటికల్ కాబట్టి వెయిట్ చేసి ఉంటాడు. అది లవ్లో ఉన్నారు. దీంట్లో అయినా ఈ డ్యాన్స్ మాస్టర్ కేసులో అయినా సరే ఎవరైనా సరే వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఉన్నారు క్లియర్ కట్గా. వాళ్ళ క్లారిటీ ఉంది అక్కడ. మీరు చెప్పేది ఆ దిశ కేసులో వాడు ఎవడో ఏంటో తెలియదు, దారిలో పోయి అమ్మాయిని వాడు చేశాడు, సరే అది ఎన్కౌంటర్, అది వేరు. దిస్ ఈస్ కంప్లీట్లీ దే ఆర్ ఇన్ లవ్. అండ్ చాలా క్లియర్ కట్గా ఈ మూవీ ఇండస్ట్రీకి అతను ఎందుకు వెళ్ళొద్దు అంటాడు? ఎందుకంటే వేరే హీరోతో హగ్గులు ముద్దులు ఇటువంటి సీన్లు చేయాల్సి వస్తే అతనికి మండిపోద్ది. అదే కదా పాయింట్. పొసెసివిటీ, ప్రేమ ఏదని అనుకోండి. అలాగే ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు కూడా వెనకాల పడే, నేను చెప్పాను కదా ఆ అబ్బాయి ఎందుకు వస్తాడు అంటే, వెనకాలకి కూడా ఎందుకు వస్తాడంటే ఏమో ఎవడు దీనికి లైన్ వేస్తాడో కాపాడుకుందాం అని అంత ఉండేవాడు ఇంకో ఇద్దరిని తీసుకొచ్చి అత్యాచారం చేపిస్తాడు. సో హైలీ ఇంపాసిబుల్ అది. ఎందుకంటే ఆ బాధ ఉంది ఆవిడకి, నేను అర్థం చేసుకోగలను. కానీ 8 ఏళ్ల ప్రేమలో ఉండేవాళ్ళు, ఆ ప్రేమ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అది అత్యాచారం అనుకోరు. ఇదే కదమ్మా చాలా రోజు ఇవాళ రేపట్లో చాలా కేసులు ఎట్లా ఉన్నాయంటే, శుభ్రంగా రిలేషన్లో ఉంటారు ఒక 5 ఏళ్ళు, సడన్గా ఒక రోజు వచ్చిన వీడు అత్యాచారం చేశాడంటారు.